భారత సైన్యంలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఇకపై ఏటా 1,00,000 మందిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది ఇప్పటికైతే 50,000 మందిని నియమిస్తున్నారు. కరోనా సమయం నుంచి పూర్తిగా ఈ నియామకాలు అనేవి నిలిచిపోయాయి. ఏటా 65,000 మంది సైనికులు రిటైర్మెంట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం సైన్యంలో సుమారు 2 లక్షల ఖాళీలు కొనసాగుతున్నాయి. గతంలో దాదాపు 1,75,000 మంది అగ్నివీరుల నియామకం జరిగింది. వచ్చే ఏడాదితో వీరికి 4 ఏళ్ల వ్యవధి పూర్తి కాబోతుంది. దీంతో రానున్న రోజుల్లో మరింత ఖాళీలు పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఏడాదికి 1,00,000 మంది అగ్నివీరుల నియామకం చేపట్టే అవకాశం కనిపిస్తుంది. దీంతో భారత సైన్యంలో భారీగా ఖాళీలు భర్తీ అవకాశం కనిపిస్తోంది. ఇకపై ప్రతి సంవత్సరం 1,00,000 మందిని నియమించే ఛాన్స్ ఉంది. ప్రతి ఏటా 50,000 మంది మాత్రమే రిక్రూట్ అవుతున్నారు. ఎందుకంటే ఇది కరోనా టైం నుంచి కూడా తగ్గించారు, నియామకాలు నిలిచిపోయాయి. ఏటా 65,000 మంది ప్రస్తుతం రిటైర్ అవుతుంటే ప్రస్తుతం ఆ ఖాళీల సంఖ్య 2 లక్షలకు పెరిగింది. సో ఆ రకంగా 1,75,000 మందిని అగ్నివీరుల నియామకం చేపడితే వాళ్ళ వ్యవధి కూడా 4 ఏళ్ళు మాత్రమే, అది కూడా పూర్తి కాబోతుంది. దీంతో భారీగా ఖాళీలు భర్తీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. త్రివిధ దళాల్లో బలగాల కొరతను భర్తీ చేసేందుకు రానున్న రోజుల్లో రిక్రూట్మెంట్ను పెంచే యోచనలో భారత సైన్యం ఉంది. ప్రస్తుతం ప్రతి ఏడాది 45,000 నుంచి 50,000 మంది మాత్రమే రిక్రూట్ అవుతున్నారు. ఈ సంఖ్యను రెట్టింపు చేస్తున్నారు, అంటే 1,00,000కు పెంచే ఆలోచనలో ఉన్నట్టుగా కొన్ని జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో 2 ఏళ్ల పాటు నియామకాలు నిలిపివేయడమే ఈ కొరతకు కారణంగా అర్థమవుతుంది. కరోనా సమయంలో 2020-21లో 2 ఏళ్ల పాటు సైన్యంలో రిక్రూట్మెంట్ లేదు. అదే సమయంలో ఏడాదికి 60,000 నుంచి 65,000 మంది సైనికులు రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత 4 ఏళ్ల టైం కోసం 2022లో అగ్నివీర్ పథకం తెచ్చారు, అగ్నిపథ్ స్కీమ్ అంటారు. సో అది భారీ స్థాయిలో నియామకాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఆ ఏడాది త్రివిధ దళాల్లో దాదాపు 46,000 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేసింది. కేంద్ర ప్రభుత్వం గతంలో వెల్లడించిన వివరాలను ఒకసారి చూస్తే కనుక 2023లోనే త్రివిధ దళాల్లో అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కలిపి మొత్తం 1,55,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే సైన్యంలో ఏటా పదవీ విరమణలకు నియామకాలకు మధ్య తేడా చాలా ఉండడంతో భారీ స్థాయిలో ఖాళీలు ఏర్పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఏడాదికి దాదాపు 20 నుంచి 25,000 ఖాళీలు ఉంటుండడంతో ప్రస్తుతానికి 1,80,000 ఖాళీలు ఏర్పడ్డట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం అంశాలకు సంబంధించి జాతీయ మీడియా కథనాలన్నీ కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడిస్తున్నాయి. అగ్నిపథ్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,75,000 మంది అగ్నివీరులను నియమించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అగ్నివీరుల 4 ఏళ్ల వ్యవధి వచ్చే ఏడాదితో పూర్తి కాబోతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ దాదాపుగా వీళ్ళంతా కూడా రిటైర్మెంట్ అవుతున్నారు. వీరిలో అనేక మందితో పాటు రెగ్యులర్ సైనికులు కూడా పదవీ విరమణ చేయాల్సి రావడంతో రానున్న రోజుల్లో ఖాళీలు భారీగా పెరుగుతాయి. ఈ అగ్నివీరులు ఎవరైతే 1,75,000 మంది ఉన్నారో వాళ్ళ టైం పీరియడ్ ముగుస్తోంది, వాళ్ళు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. కేవలం 4 ఏళ్ళే కాబట్టి. అలాగే జనరల్గా రిక్రూట్ అయిన సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వివిధ క్యాడర్లో ఉన్న వాళ్ళంతా కూడా ప్రతి ఏడాది జరిగే రెగ్యులర్ రిటైర్మెంట్లో భాగంగా అట్లా కొంతమంది వేల సంఖ్యలో రిటైర్డ్ అవుతారు. దీంతో భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడతాయి. ఇది 1, 2 కాదు, లేదా 10, 100లో కాదు, వేల సంఖ్యలో, లక్షల్లో ఈ ఖాళీలు పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఆ ఖాళీల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలో వీటిని భర్తీ చేసేందుకు ఏడాదికి కనీసం 1,00,000 మంది అగ్నివీరులను నియమించుకోవాలని భారత సైన్యం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ట్రైనింగ్ సెంటర్లో అంటే శిక్షణ కేంద్రాల్లో మౌలిక వసతులను దృష్టిలో ఉంచుకొని ఈ అదనపు నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద భారీ స్థాయిలో రిక్రూట్మెంట్లు చేసేందుకైతే భారత ఆర్మీ సర్వసన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే భారత ఆర్మీకి సంబంధించినటువంటి ఏవైతే ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయో ఆ ట్రైనింగ్ సెంటర్లో ఎక్కడైతే ఆ శిక్షణ కేంద్రాల్లో మౌలిక వసతులను కూడా మెరుగుపరిచారు. మనకు తెలిసిందే భారీ స్థాయిలో చాలా వరకు ఉత్తర భారతంలో ఇక్కడ ఎక్కువగా ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి. అలాగే మన సైడ్ కూడా దాదాపుగా కంటోన్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద కంటోన్మెంట్ ఏరియాల్లో అక్కడ చాలా వరకు శిక్షణ కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ రిక్రూట్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా అక్కడ కఠినమైన శిక్షణ ఇస్తారు. అవన్నిటికీ సిద్ధంగా ఉండే చాలామంది ఆ కఠిన శిక్షణకు అన్ని రకాలుగా సర్వసన్నద్ధులయ్యి ఆర్మీలో వెళ్తారు. చాలామంది ఒక రకమైనటువంటి వాళ్ళలో దాగి ఉన్న నిగూఢమైన దేశభక్తి లేదా
దేశం కోసం ఏదో చేయాలనే తపన ఇవన్నీ వెరసి ఆర్మీలోకి వెళ్ళాలని అందరూ భావిస్తారు. ఆసక్తి ఉన్న వాళ్ళు మళ్ళీ అందులో అందరూ సెలెక్ట్ కారు. దానికి తగ్గట్టుగా శరీర దారుఢ్యం ఉండాలి, అన్ని రకాల పరీక్షలు నెగ్గాలి, సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. వాళ్ళ ఆలోచన విధానం కూడా అన్ని రకాల పరీక్షలు ఉంటాయి. వాళ్ళకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్తో పాటు ప్రతి ఒక్కటి కూడా ఫిజికల్ టెస్ట్ ప్రతి ఒక్కటి కూడా చేస్తారు. అందులో పూర్తి స్థాయిలో ఉత్తీర్ణత సాధిస్తేనే వాళ్ళని ఆర్మీలోకి తీసుకుంటారు. సో ఆ రకంగా ప్రతి ఏడాది ఆ శిక్షణ కేంద్రాల్లో ట్రైనింగ్ సెంటర్లో ఎంతమంది వచ్చిందో దాదాపు 1,00,000 మందికి ఒక్కొక్క సరిపోయేంత రిక్వైర్మెంట్ అక్కడ ఉంది. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు సమకూర్చుకోవడానికి, వాళ్ళకి ఆ వనరులకు కావాల్సిన శిక్షణ ఇవ్వడానికి కావాల్సిన అవన్నీ కూడా సదుపాయాలు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాన్ని వృధా చేయడం ఇష్టం లేక, అలాగే దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా భారత ఆర్మీ ఆలోచిస్తుంది. ఈ లెక్కన ప్రతి ఏడాది జరుగుతున్న సాధారణ నియామకాల్లో ఉన్నటువంటి రిటైర్మెంట్లు కావచ్చు, అలాగే మొన్న అగ్నివీర్ స్కీమ్ అయితే ఉందో అది వచ్చే ఏడాదికి వాళ్ళ కాల పరిమితి ముగుస్తుంది. సో ఆ రకంగా ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి త్రివిధ దళాల్లో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఆ రకంగా మూడింట్లో కూడా లక్షల సంఖ్యలో నియామకాలు అవసరం ఉంటుంది ఇప్పుడు ఆర్మీకి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశ సేవ కోసం పాటుపడాలనుకునే వాళ్ళు, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ ఉన్న వాళ్ళు రెడీగా ఉండండి. నెక్స్ట్ ఇయర్ చాలామంది యూత్కి ఇది మంచి అవకాశంగా చెప్తున్నాం, మా వైపు నుంచి కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక బహుశా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఉంటుంది. బహుశా అది ఇప్పటి నుంచే ఆ కసరత్తు జరుగుతుంది. ఈ ఏడాది ఇస్తారా, ఎలాగో ఈ ఏడాది అయిపోతుంది, ఇంకా డిసెంబర్లో కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ల మీద ఆర్మీ దృష్టి పెట్టింది. త్రివిధ దళాలు మీ అర్హతలను బట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మీకు దేని మీద ఆసక్తి ఉంటే దాని మీదకి సిద్ధంగా ఉండండి. చాలామంది యూత్కి ఇది ఒక అప్పీల్ లాంటిది అనుకోండి. బహుశా అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరికైనా దేశ సేవ కోసం, లేదా జాతీయ భావాలు ఉన్న వాళ్ళు, లేదా దేశభక్తి అవన్నీ మెండుగా ఉన్నవాళ్ళు, లేదా ఆ ఉద్యోగం, ఇవన్నీ కూడా ఒక ఉపాధి, ఉద్యోగ అవకాశం, దాంతోపాటు దేశానికి సేవ చేసినట్టుగా కూడా చాలామంది భావిస్తారు. సైన్యంలో చేరడం ఒక రెస్పెక్ట్, ఒక గౌరవంగా భావిస్తారు. సో వాళ్ళందరినీ కూడా అలా భావించే వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు. ఆర్మీ వర్గాలు చెప్తున్న, అక్కడి నుంచి వస్తున్న సమాచారం, జాతీయ మీడియా చెప్తున్న అంశాలను బట్టి మేము మీకు కూడా ఈ కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వచ్చే ఏడాది మళ్ళీ భారీగా రిక్రూట్మెంట్ ఉంటాయి. సో బీ రెడీ. ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే ఆర్మీలో వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా రెడీగా ఉండండి, సర్వసన్నద్ధులు కాండి. దానికి తగ్గట్టుగా మీ శరీర దారిద్ర్యాన్ని కూడా పెంచుకోండి, మానసిక ఒత్తిళ్లు తగ్గించుకొని దాని మీద దృష్టి పెట్టండి. అలాగే ఫిజికల్ టెస్ట్, రిటర్న్ టెస్టులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి మీకు, ఎందుకంటే ఇవాళ రేపు ఫోన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి, సెర్చ్ చేసుకోండి, ఫోన్లో గూగుల్ చేయండి. ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, మీరు దానికి ఎలిజిబులా కాదా, అయితే కనుక ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి, దానికోసం ఎలా కష్టపడాలి, ఎలా దాన్ని సాధించాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే ఉంటే కనుక ఇప్పటి నుంచి సెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. మేబీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఈ అవకాశాలు అయితే మీకు తలుపు తట్టే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా మీరు కష్టపడితే మీకు అవకాశం దక్కుతుంది. నిరుద్యోగం పెరుగుతుంది లేదా నిరుద్యోగం లేదు అని చెప్పుకోవడం కంటే ఇది 100% ఉత్తమమైన అవకాశంగా మనం మలుచుకోవచ్చు. తలుపు తట్టడం అంటే దట్ మీన్స్ మీకు అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయనే అర్థమవుతుంది. ఖచ్చితంగా భారీ సంఖ్యలో 1, 2 కాదు, దేశవ్యాప్తంగా దాదాపు లక్షలాది మంది నియమించుకునే ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి యువత ఆలోచించుకోండి. ముఖ్యంగా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా త్రివిధ దళాల్లో ఉద్యోగ అవకాశాలు భర్తీ చేస్తున్నారు. తద్వారా దేశానికి కూడా సేవ చేయాలనుకునే మీ తపన ఉంటే కనుక ఖచ్చితంగా అది నెరవేరే ఛాన్స్ కనిపిస్తుంది. సో బీ రెడీ.